నమస్తే. ఇటీవల జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు దేశవ్యాప్తంగా ఎంతోమంది మావోయిస్టులు చనిపోతూ ఉన్నారు. మరికొంతమంది మావోయిస్టులు సైతం పోలీసులో అదుపులో ఉన్నారనేది చాలామంది చెప్తున్నటువంటి మాట. ఇప్పటికైనా బ్రతుకున్నటువంటి వాళ్ళని కోర్టు ముంగట సబ్మిట్ చేయండి, కోర్టు ముంగట ప్రవేశపెట్టండి, వాళ్ళను చంపకూడదు. ఇటీవల జరుగుతున్నటువంటి ఈ ఎన్కౌంటర్ల పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్కన విజ్ఞప్తి సైతం కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ ఖగార్ ఏదైతే ఉందో దాన్ని ఆపండి, మావోయిస్టులతో చర్చలు జరపండి అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు హిడ్మా భార్య, ఇటీవల జరిగినటువంటి నంబాల కేశవరావు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు లొంగుబాటు కావచ్చు, మిగతా చాలామంది సంబంధించినటువంటి మావోయిస్టుల యొక్క ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇటీవల జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల పట్ల సైతం కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో వక్తలు చాలామంది మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగానే కూనంనేని సాంబశివరావు గారు, ఎమ్మెల్యే గారు కూడా దీని పట్ల కొంత ఇటీవల జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ను విరమింపజేసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. రేపటి నుంచి భవిష్యత్ కార్యాచరణ కూడా మేము సిద్ధం చేసుకుంటామని చెప్పేసి ఆ సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరిగింది. మన పక్కన కూనంనేని గారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ ఇటీవల జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్ల పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటిది? కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినప్పుడు కూడా విరమింపజేసుకోండి అని చెప్పేసి అన్నప్పుడు కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి సాహసం అయితే చేయట్లేదు. ఏం చెప్పదలుచుకోవాలి సార్ దీనిపైన? వాస్తవంగా అది ఎన్కౌంటర్ అని పేరు పెడుతున్నారు, కానీ అది ఎన్కౌంటర్ కాదు. పట్టుకుని చంపుతున్నటువంటి పరిస్థితులు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఇవాళ ఎగ్మా బాడీ చూస్తే అది ఎన్కౌంటర్ ద్వారా మరణించినట్టుగా లేదు. ఆయన్ని చిత్రహింసలు పెట్టి ఆయన ముఖం కూడా చిత్రం అయిపోయి ఉంది. ఇటువంటి పద్ధతులు అతను ఒక విధంగా లొంగుదామనే ఆలోచన కూడా ఉన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. వాళ్ళని అవసరం అనుకుంటే పట్టుకుని వాళ్ళు కేసు పెట్టి విచారణ, ఎట్లయినా మీకు దొరికారు, చంపాల్సినంత అవసరం లేదు, కేసు పెట్టి న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఆ విధంగా చేయాల్సినటువంటి అంతకుముందు ఏమేమైనా నేరాలు ఉంటే అవన్నీ కూడా విచారణ చేయాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళకు ఉంది. కానీ దానికి భిన్నంగా మేము పట్టుకోము, మిమ్మల్ని చంపితేనే ఆనందం అనే ఆ పోకళ్ళు అవి శాడిస్ట్ పోకళ్ళు, ఫ్యాసిస్ట్ పోకళ్ళుగా మేము భావిస్తున్నాం. దీనిపైన సమాజం మౌనంగా ఉంటే ఈ అరాచకానికి అంతం ఉండదు. సిద్ధాంతాలు వేరు కావచ్చు, ఒకవేళ వాళ్ళు కూడా మావోయిస్టులు కూడా నేరాలు చేసి ఉండొచ్చు. నేరం అంటే వాళ్ళ సిద్ధాంతానికి అనుగుణంగా మేము దాన్ని కూడా ఖండిస్తున్నాం, ఇది ఖండిస్తున్నాం. అదే ఇప్పుడు ఇప్పుడు ఇది మాత్రం ఏకపక్షంగా మేము 1 సంవత్సరం కాలం పాటు మా కార్యకలాపాలు ఏముండవని కూడా ప్రకటన కూడా చేశారు. అటువంటి సందర్భంలో వాళ్ళని పిలిచి వాళ్ళతో చర్చలు జరిపి తద్వారా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఎంతమేర సాల్వ్ చేయగలుగుతారనే అంశాలపైన గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉండి కూడా వాళ్ళు ముందే ఒక ప్రకటన చేసి మార్చి 26 నాటికి ఎవరిని లేకుండా తుదముట్టిస్తాం, ఎలిమినేట్ చేస్తామనేటువంటి ఎలిమినేట్ కార్యక్రమం తీసుకోవటం అనేది చాలా దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాం. అందువలన ఈ తరుణంలో సమాజం మొత్తం మేలుకోవాల్సిన అవసరం ఉంది. చైతన్యవంతంగా ఈ హత్యల్ని ముక్తకంఠంతో ఖండించవలసినటువంటి అవసరం ఉంది. సమాజంతో పాటు సమాజం క్షేమంగా ఉండాలంటే, సమాజానికి శ్రేయస్సు కలగాలంటే న్యాయస్థానాలు కూడా స్పందించేటువంటి తరుణం ఇవాళ వచ్చింది. న్యాయస్థానం మౌనంగా ఉంటే సమాజానికి అది తీవ్రమైన విఘాతం అవుతుంది. అందుకని మేము న్యాయస్థానాలను కూడా కోరుతున్నాం, మీరు ఖచ్చితంగా సుమోటోగా స్వీకరించి ఇటువంటి అంశాలపైన న్యాయ విచారణకి ఆదేశం ఇస్తారని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు గతంలో అనేక సందర్భాల్లో కూడా ప్రస్తావన చేసింది. అసలు ముందు చంపటం అనేది చట్టరీత్యా నేరం అని చెప్పింది. ఒకవేళ చంపివేయబడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం జరిపేటప్పుడు ఒక వీడియో ఉండాలి, అక్కడ వాళ్ళ బంధువులు ఉండాలి. అదేవిధంగా ఇంకా ఒక న్యాయమూర్తి సమక్షంలో అవన్నీ చేస్తే కొంతమేరకైనా సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు వ్యవస్థ పైన కొద్ది మేరకైనా విశ్వాసం కలుగుతుంది. అందువలన మేము ఇవాళ అన్ని పార్టీలని కూడా పిలిచి సిపిఐగా మా ఆఫీసులో ఒక సదస్సు రౌండ్ టేబుల్ సమావేశం జరిపాం. ఇందులో కొన్ని నిర్ణయాలు కూడా చేశాం. రేపు అందరం కలిసి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ఒక ధర్నా కార్యక్రమం పెట్టాం. ఆ తర్వాత మేధావులందరితో కూడా సిగ్నేచర్స్ తీసుకుని ఇటువంటి అరాచకానికి వ్యతిరేకంగా సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా తీసుకుని ఆ దేశ ప్రధానికి, దేశ
రాష్ట్రపతికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రికి వీళ్ళందరూ కూడా పంపించాలనుకుంటున్నాం. ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ సమావేశానికి వచ్చారు. ఆయన కూడా స్పష్టంగా వాళ్ళ పార్టీ విధానంగా వారు కూడా చెప్పారు. ఇది ఇటువంటి ఎవరు చేసినా తప్పే, మావోయిస్టులైనా మేము ఖండిస్తాం, ప్రభుత్వాన్నైనా ఖండిస్తాము, ఇటువంటి చేయకూడదని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో మరి గత్యంతరం లేదు, ప్రజలకి ప్రశ్నించడం తప్పితే ప్రశ్నించే వాళ్ళు చంపుతామని వాళ్ళు అనుకుంటే అది తాత్కాలిక ఆనందం మాత్రమే అని తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే ఇంకా బతికున్న వాళ్ళు ఉన్నారు. మన రామోజీ, మా దేవ్జీ లాంటి వాళ్ళు, తిప్పర్తి వాళ్ళందరూ కూడా వాళ్ళ కస్టడీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఇంకెవరెవరు ఉన్నారో తక్షణం కోర్టుకి హాజరుపరచాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే ఏపీ డీజీపీ సైతం కూడా ఎదురుకాల్పులో అంటే మేము కుంబింగ్ చేస్తూ ఉంటే ఎదురుకాల్పులని దాంట్లో భాగంగానే వాళ్ళని చంపేయడం జరిగింది అన్నటువంటి ఒక ప్రకటన చేస్తున్నారు. సో దాంట్లో నమ్మశక్యంగా లేదు సార్ ఆ ప్రకటన ఏమన్నా? ఇవన్నీ ప్రభుత్వం ఏది చెప్పమంటే వాళ్ళు అది చెప్తారు. వాళ్ళు కూడా ఉద్దేశపూర్వకంగా ఏదో అబద్ధాలు చెప్తారని కాదు, కానీ ఇది అబద్ధమే. ఎందుకంటే ప్రభుత్వం నోటిలో నుంచి, ప్రభుత్వ ఆలోచనలో నుంచి వీళ్ళ నోటి ద్వారా పలికిస్తున్నారు. మనం చూస్తే అర్థం, పిల్లవాడికి చూసినా అర్థం అవుతుంది. ఎదురుకాల్పులు ఉంటే ముఖం మీద దెబ్బలు ఎందుకు ఉంటాయి, ముఖం అంతా కూడా పగిలిపోయి ఎందుకు ఉంటుంది? ఆయన భార్య పక్కన ఆమె బాడీ ఉంది, ఆమె మీద అటువంటి ఆ ముఖం మీద కానీ అటువంటి దెబ్బలు కనపట్ల, ఆమెనంటే చంపారు అనుకోవచ్చు. కానీ ఇది అట్లా కాదు, చిత్రహింసలు పెట్టి చంపారు. ఇది ఎదురుకాల్పులు కాదు. బండి సంజయ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు ఈ ఎన్కౌంటర్లు కొనసాగుతాయి అని చెప్పి. అంటే అర్థం ఏంటి? ఎదుట వాళ్ళు వీళ్ళు పరస్పర కాల్పులు ఉన్నా లేకపోయినా సరే మేము చంపుతా పోతాం అనేది. లేదా ఎన్కౌంటర్ అంటే ఆయనకి అర్థమని తెలవకపోవచ్చు. ఏకపక్షం చంపడాన్ని ఎన్కౌంటర్ అనరు. ఇద్దరు కలిసి పోరాటం జరిగితే అప్పుడు చంపితే అది ఎన్కౌంటర్ అంటారు. అట్లా జరగట్లేదు. ఎన్కౌంటర్ అనే అర్థమే మారుస్తున్నారు. ఎన్కౌంటర్లు కాదు ఇవి, ఫేక్ ఎన్కౌంటర్లుగా, బోటకం ఎన్కౌంటర్లుగా మేము భావిస్తున్నాం. ఇంకా ఉండాల్సినటువంటి అవసరం ఉందా సార్? ఇంకా అడవిలో నక్సల్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉందా? ఒకవేళ ఉన్నట్టయితే ఉంటే మేము మార్చి 31 వరకు టార్గెట్ పెడతా ఉన్నారు. సో దాంట్లో భాగంగానే కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. చాలామంది చనిపోతా ఉన్నారు. ఎందుకంటే పెరిగినటువంటి టెక్నాలజీ కావచ్చు, పోలీసులకు ఉన్నటువంటి అధునాతకమైనటువంటి ఆయుధాలు కావచ్చు. సో ఇంకా మిగిలేది ఏది లేదు. సో ఏం చెప్పదలుచుకున్నారు సార్? మిగిలిపోయినటువంటి వాళ్ళని లొంగిపోమని ఏమన్నా మీరు చెప్పగలుగుతారా సార్? ఇప్పుడు ఉండాల్సిన అవసరం ఉందా అంటే అసలు వాళ్ళు, మేము ఒకవేళ ప్రభుత్వం ముందు లొంగిపోతామని అన్నా కూడా వీళ్ళు అవకాశమే ఇవ్వట్లేదు కదా. అడవిలోంచి బయటకు వద్దామంటేనే పట్టుకుని వీళ్ళు ఎక్కడ వస్తున్నారో తెలుసుకుని చంపేస్తున్నారు కదా. అందువలన లోపల ఉండాలి అని చెప్పి మేమేం అనం. వచ్చేవాడికి అవకాశం ఇవ్వాలి. అదే సమయంలో మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఇవాళ టెక్నాలజీ మారింది. మొత్తం ఈ టెక్నాలజీలో, ఈ వ్యవస్థలో వాళ్ళ దగ్గర లక్షల మంది సైన్యం ఉంది, పోలీసులకు లక్షలాది మంది ఉన్నారు. ఈ తరుణంలో అటువంటి పోరాటాలు, అవి త్యాగాలు, వృధా త్యాగాలని చెప్తున్నాం. 52 పూర్వం కూడా కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటం చేసి 52లో విరమించడం కూడా జరిగింది ఇటువంటి నేపథ్యంలోని. కాబట్టి మావోయిస్ట్ సోదరులకు కానీ ఇతర నక్సలైట్లకు కూడా మేము మొదటి నుంచి కోరుతున్నాం, మీరు కూడా జనస్రవంతిలోకి వచ్చి మీ ఎజెండాతో ఫైట్ చేయండి. అంతిమంగా అందరి ఎజెండాలు కలిపి ఒక ఎజెండాగా, కమ్యూనిస్ట్ ఎజెండాగా ఒకే పార్టీ అయితే అప్పుడు ఈ దేశంలో పెద్ద ప్రత్యామ్నాయం అవుతుంది. ఆలోచన చేయమని మేము అంటా ఉన్నాం. అంటే వాళ్ళకి సమయం కావాలి, వాళ్ళు ఆలోచన చేసుకోవచ్చు, అది అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ ఈ విధంగా చంపటం అనేది చాలా దారుణం. ఇది భారతదేశం లాంటి గొప్ప పెద్ద ప్రజాస్వామిక దేశంలో ఇటువంటి జరగకూడదని మేము భావిస్తాం. ఇంకా ఉన్నారనుకుంటున్నారు సార్? ఇంకా పోలీసుల అదుపులో ఇంకా చాలామంది మావోయిస్టులు వాళ్ళ అదుపులో వార్తలు వస్తున్నాయి. ఇంకా ఎవరెవరు ఎక్కడ ఉంది కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు చిన్నగా స్టెప్ బై స్టెప్ అందరిని చంపాలని ఆలోచనతో ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇటీవల మావోయిస్టులు లొంగిపోయినారు చాలా మంది. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే సో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకురావడమో లేకపోతే ఈ యొక్క దాడులు, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని చెప్పేసి ఏమైనా భావించవచ్చు సార్? అంటే ఒకళ్ళిద్దరు కొరియర్గా పనిచేయవచ్చు, ఒకళ్ళిద్దరు విద్రోహ పద్ధతుల్లో సమాచారం ఇవ్వచ్చు. కానీ అందుకని మించి వాళ్ళకి టెక్నాలజీ ఉంది అంతా పైన. ఇప్పుడు ఈ గూగుల్, ఈ సిస్టమ్ ద్వారా, గూగుల్ మ్యాపింగ్ ద్వారా, జియో మ్యాపింగ్లు ఉన్నాయి కొత్త పేర్లతో. దాని ద్వారా ఎవరు ఎక్కడ ఉన్నా కూడా, ఎవరొక అలికిడి ఉన్నా లేకపోతే మూమెంట్ ఉన్నా కూడా పట్టుకుంటున్నారు, సమాచారం వస్తుంది. అందుకని ఎవరో చెప్పారనేది కాదు, వాళ్ళ ప్రభుత్వమే అంత యంత్రాంగం మొత్తం టెక్నికల్గా వాళ్ళు బాగా అడ్వాన్స్లో ఉన్నారు. అందువలన తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అన్నట్టుగా 26 మార్చి నాటికి మేము మొత్తం తుదముట్టిస్తాం, అట్లా వాళ్ళ వల్ల కాదు.
రూపం మారుతుంది, మావోయిస్టుల పేరు మారుతుంది. మావోయిస్టులు ఆ భావం ప్రెస్ నుంచి వచ్చింది, కమ్యూనిజం ప్రెస్ నుంచి వచ్చింది. కమ్యూనిజం నుంచి మళ్ళీ అనేక సిపిఎం నుంచి ఎంఎల్ పార్టీలు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి అంతిమంగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ అయితే ఒకటి ఉంటుంది. రూపం మారవచ్చు, వాళ్ళు కమ్యూనిస్టులు అవ్వచ్చు, కానీ ప్రశ్నించేవాడు ఎప్పుడు ఉంటానే ఉంటాడు. సో ఒక పక్కన హిడ్మా విషయంలో ఆయనను మరో కొమరం భీమ్ అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు సార్. అది సో మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, హిడ్మా పైన మీకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం? ఇగ్మా అనే అతను సిద్ధాంతానికి అతను కట్టుబడ్డాడు. వీళ్ళలాగా అన్యాయంగా అందరిని చంపాడని నేను అనుకోను. కానీ సరే, అక్కడ కూడా జరిగినాయి అప్పుడు ఆ బాంబ్ బ్లాస్టులు కానీ లేకపోతే ఇతర ఆ ఘటనలు కూడా జరిగినాయి. సరే, ఏదున్నా కూడా అతను అడవిలో ఉన్నాడు, అది మనం గమనించాలి. అడవిలో ఉండి అతనికి ఒక కోయి కుటుంబానికి, పేద కుటుంబానికి సంబంధించిన వాడు అడవిలో ఉండి తను నమ్మింది నిజం అనుకున్నాడు తప్పితే అది వాళ్ళ స్వలోభానికో ఇంకా దానివల్ల ఇంకేదో సంపాదించుకోవడానికో కాదు. అందుకని ఆయన రియల్ హెగ్మా అనే అతను ఒక హీరో లాగా మేము భావిస్తాం. సో మొత్తానికి కునంనేని గారు అయితే తనకైనటువంటి శైలిలో మాట్లాడడం జరిగింది. ఒక పక్కన మా యొక్క ఉద్యమాలు అయితే ఆగవు, కాదంటే రూపు మారవచ్చు కానీ తప్పించి మావోయిస్టులను అంతం చేసేటువంటి పరిస్థితి ఉండదు. కేవలం రూపు మారుస్తుంది. మావోయిస్టులను అంతం చేసినప్పుడు కూడా మరో రూపంలో ప్రశ్నిస్తూనే ఉంటామన్నటువంటి భావన వ్యక్తపరచడంతో పాటు సిద్ధాంతపరంగా అడవిలో నుండి కొట్లాడినటువంటి వ్యక్తిగా మనం అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంది. మరో రియల్ హీరో హిడ్మా అని చెప్పేసి కునంనేని గారు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.